నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఐశ్వర్య ప్రాప్తిలో ఒక 2-3 రెమెడీస్ చెప్పుకుందాం ఫస్ట్ అయితే. సో ఐశ్వర్య ప్రాప్తిలో మామూలుగా మనం లక్ష్మీదేవి అనుగ్రహం గురించే చేస్తాము. కాకపోతే ఈసారి ఏంటంటే గణపతి నవరాత్రులు ప్రతి ఒక్కరూ గణపతి మీద ధ్యాస మళ్ళుచుకొని ఉంటారు కదా. శ్రావణమాసమైంది, లక్ష్మీదేవిని వదిలిపెట్టేసాము ఇప్పుడు. సో గణపయ్యని పట్టుకోబోతున్నాము. సో గణపయ్యకి ఏ విధమైన పూజలు చేసినట్టయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి అనేది చెప్పండి. శుభమమ్మ. గణపతి నవరాత్రులు, ఈ నవరాత్రి పూజా విధానం అనేది అతి కొంతకాలంగా వస్తున్నటువంటి ఒక విధానమైనటువంటి పూజ. ఏదేమైనా ఏ దేవతలకైనా 9 రోజులు, 27 రోజులు, 45 రోజులు, 54 రోజులు, 108 రోజులు ఇలా పూజ చేసుకుంటూ వెళ్తుంటాం. మన హిందూ ధర్మం ప్రకారం ఈ సంఖ్యలకి విశేషమైనటువంటి ఒక ఇది ఉంటుంది. ఆ గుర్తింపు ఉన్నటువంటి సంఖ్యల్లో మొట్టమొదటిగా 9. ఎవరైనా చూడండి, లక్కీ నెంబరు కావాలంటే ఎక్కువగా 9 వచ్చేట్టుగానే తీసుకుంటూ ఉంటారు. దేనికైనా సరే, వెహికల్స్ అయినా సరే. సో 9 అనేది 0 అంటే శూన్యం, అంటే భగవంతుడి సంఖ్య. 9 అనేది చాలా మంది 9 వచ్చిందని అనుకుంటాను. 9 అంటే 0. అంటే అసలు 9కి ఏ నెంబర్లు అయితే కలుపుతూ ఉంటామో, ఇప్పుడు 2 7, 7 2, 3 6 ఇలా కలుపుతూ ఉంటాం కదా. ఇవన్నీ కలిపిన తర్వాత వచ్చేటువంటి నెంబర్ ఏంటి? 9 తర్వాత ఇంకేముంది? 0 కదా. అసలు ఈ 9కి సంఖ్యాశాస్త్రంలో శూన్య సంఖ్య అంటే దేవతా సంఖ్య అంటారు. భగవంతుడు శూన్యాకారంలో ఉంటాడు, నిరాకారంలో ఉంటాడని చెప్పడానికి 9 సంఖ్య అనేది చాలా విశేషమైనది. అలాగే మీరు 9 టేబుల్ తీసుకోండి, ఎక్కడ చూసుకున్నా టోటల్ 9 వస్తుంది. లైక్ లాస్ట్ 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36, 9 5 45 ఇలా ఎక్కడ చూసుకున్నా టోటల్ 9 వస్తుంది లాస్ట్లో. ఈ 9 నెంబర్కి ఉండేటువంటి అదృష్టం అనేటువంటిది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అది దేవతా సంఖ్య. దేవుడు సాక్షాత్ ఆ నెంబర్లో ఉంటాడని చాలా మందికి తెలియదు. చాలా మందికి లక్కీ నెంబర్ అనుకుంటారు. ఆ లక్కీ నెంబర్ ఏంటనేది ఎందుకనేది ఎవరికి తెలియదు. అంటే పెద్ద పెద్ద వాళ్ళ బండ్ల మీద నంబర్స్ చూసి 9 సింగిల్ డిజిట్స్ చూస్తుంటాం మనం వెహికల్స్ మీద కూడా. చాలా మంది కూడా ఫోన్ నెంబర్లు కూడా 9 వచ్చేట్టు తీసుకుంటూ ఉంటారు. ఏదన్నా మనం అడ్వాన్స్ ఏదైనా అమౌంట్ ఇవ్వాలన్నా కూడా 9 వచ్చేట్టుగా చూసుకొని అమౌంట్ ఇస్తూ ఉంటారు. అంటే 9 అనేది దేవతల సంఖ్య, ఒక మాట చెప్పాలి అంటే ఉన్న వాటిలో అతి పెద్దది. అలాగే శూన్యాన్ని సూచించేటువంటి నెంబర్ కూడా. అలాంటి 9 రోజుల నవరాత్రులు, అట్లానే మనకి అంతకుముందు కూడా చెప్పుకుంటూ ఉంటాం. 4 రకాల నవరాత్రులు వస్తుంటాయి. వారాహి నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, అలాగే వసంత నవరాత్రులు, దేవి నవరాత్రులు. వాటితో పాటుగా ఈ గణపతి నవరాత్రులు కూడా చాలా విశేషమైన. వసంత నవరాత్రులు, దేవి నవరాత్రులు ఒకటే కాదుగా. వసంత నవరాత్రులు చైత్ర శుద్ధ పాడ్యం నుంచి, శ్రీమద్ దేవి శరన్నవరాత్రులు వచ్చేసరికి మనకి ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుంచి విజయదశమి, దసరా నవరాత్రులు. ఈ 4 నవరాత్రులతో పాటు గణపతి నవరాత్రులు. 9 రోజులు దేవతలకి పూజ చేస్తే అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి, అసలు దేవతలు ఎలా ఉంటారో రూపం లేకుండా తగినటువంటి ఒక సంఖ్య రోజు 9 రోజులు అనుకోండి నియమంగా చేయగలిగితే. అందుకనే నవరాత్రులు అనేది అమ్మవారి దగ్గర నుంచి ప్రారంభమైంది కూడా అందుకోసం. అంటే చివరికి వచ్చేసరికి 10వ రోజు ఏమవుతుందంటే విజయం చేకూరుతూ ఉంటుంది. ఏదైతే సంకల్పం కోసం చేశామో, ఏదైతే భగవంతుడు దర్శనం కోసం చేస్తున్నామో, భగవద్ దర్శనం మనం రూపంలో అనుకుంటాం కదా, శూన్యం ఏమీ లేదు, ప్రపంచం అంతా శూన్యమే అని తెలుసుకోవడమే 10వ నెంబర్. 10వ రోజు జరిగేటువంటి ఫలితం అదే మాట చెప్పాలంటే. కానీ ఫలితం శూన్యంగా ఉండదు, ఫలితం చాలా విశేషంగా ఉంటుంది. దాంట్లో ఏముంది ఏం లేదు అని తెలుసుకోవడమే ఆ యొక్క ఫలితం. ఈ గణపతి నవరాత్రులలో చాలా మంది ఇంట్లో గణపతిని పూజ చేస్తూ ఉంటారు. తర్వాత 9 రోజులు చేసేవాళ్ళు ఉంటారు, 1 రోజు 2 రోజులు చేసేవాళ్ళు ఉంటారు, 3 రోజులు 5 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. ఇక మండపాల్లో అయితే తప్పనిసరిగా 9 రోజులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం, అలాగే గణపతి యొక్క అనుగ్రహం కలగాలి మనకి అనుకుంటే, గణపతికి ప్రీతికరమైనటువంటి ఒక ప్రసాదం నివేదన ఉంటుంది. కాదు చెప్తా, చాలా సూక్ష్మంగా ఉంటుంది. అందరి ఇళ్లలో ప్రతి నిత్యం వాడుతుండేటువంటి ఒక ద్రవ్యమే, కిచెన్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంట్లో వంటింట్లో ఉండేటువంటి ద్రవ్యమే అది. అది నివేదన పెడితే ఆయన తొందరగా అనుగ్రహిస్తారు. గుడ నివేదన. ఇప్పుడు మనకి గణపతి దేవాలయాల్లో
ఈ వెండితో మొత్తం ఇట్లా చుట్టూ కట్టిస్తారు ఆయన. ఈ నవరాత్రుల్లో ఒక రోజు చేస్తారు తప్పనిసరిగా, గుడసేవ అంటారు. ఆయన విగ్రహం ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ గోడలాగా వెండితో కానీ ఇత్తడితో కానీ రాగితో కానీ మొత్తం కట్టిస్తారు. ఒక బాక్స్ లాగా తయారు చేసి దాన్ని అట్లా పైనుంచి నింపేసి దాంట్లో బెల్లం మొత్తం నింపుతూ ఉంటారు చుట్టూ స్వామివారి. అంటే అంత ప్రీతికరమైనటువంటి ద్రవ్యం గుడం అనేది. మనం పంచభక్ష పరవన్నాలు పెట్టిన బెల్లం నివేదన పెట్టకపోతే ఏ కార్యాలు కావద్దండి. మరి మోదకాలు ఎక్కువ అంటారు కదా, మోదక ప్రియుడు, అది అందరూ చేసుకునేటువంటి అవకాశం లేదు. అంటే చేసుకోవచ్చు, చేసుకునేటువంటి పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇదైతే జస్ట్ యాజ్ ఇట్ ఈస్ అలా. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఇబ్బందిగా ఉంది, మగవాళ్ళు పూజ చేసుకుంటున్నారు, వాళ్ళని ఎక్కడో దూరంగా ఉంచేసి వాళ్ళు మోదకాలు చేసుకోవాలంటే మగవాళ్ళకి అందరికీ అవకాశం కాదు. అందరికీ వీలుగా ఉండేటువంటిది, ఖర్చుతో పెద్దగా ఖర్చు లేనటువంటిది, అందరి ఇళ్లలో లేదు అనేటువంటి శబ్దం లేకుండా ఉండేది గుడం. స్వామివారికి బెల్లం నివేదన పెడితే తప్పనిసరిగా అతి తొందరలో ఆయన బెల్లాన్ని స్వీకరిస్తారు. ఆ స్వీకరించిన ప్రసాదాన్ని మనం కనుక తీసుకుంటే తప్పనిసరిగా విద్యార్థులకి విద్య, ఉద్యోగస్తులు ఉద్యోగం, ఏదైతే కార్యం కోసం చేస్తున్నామో ఆ కార్యం తప్పనిసరిగా నెరవేరుతుంది. అయితే గురుగారు, ఇక్కడ ఒక చిన్న సందేహం, వినాయకుడికి ఎప్పుడు పెట్టిన నైవేద్యం చదువుకునే పిల్లలకి ఇవ్వకూడదు అని అంటూ ఉంటారు కదా, అది పండగ రోజు పూజ చేసిన తర్వాత లేకపోతే ఎప్పుడు కూడా ఇదేనా, అసలు నిజమా కాదా? కేవలం మాట చెప్పాలంటే గణపతి అనుగ్రహం అయితేనే విద్యాబుద్ధులు వస్తాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. ప్రసాదం తినొద్దని ఎక్కడా లేదు. కేవలం వినాయక చవితి రోజున కుడుములు ఉండ్రాలు పెడతాం కదా, అది మాత్రమే పిల్లలకి పెట్టు. అంటే చదువు రాదు అన్న ఉద్దేశమా ఏంటి? చదువు రాదని కాదు, ఇక వాళ్ళకి ఏంటంటే కుడుములు ఉండ్రాలు తినడం వల్ల కొంత లేజీనెస్, అంటే బద్ధకం వస్తుంది. గణపతి ఎలా ఉంటాడు? మందగమనుడు, నిదానంగా నడుస్తుంటాడు ఆయన కదా. ఆయన తినేటువంటి ఆహారం వల్లే కదా ఎవరికైనా వచ్చేటువంటిది, బద్ధకం వచ్చేటువంటిది. కాబట్టి అవి తినటం వల్ల ఎక్కువగా కొంచెం మందబుద్ధి ఎక్కువగా ఉంటుంది, కొంచెం నిదానంగా ఉంటారు. అలాగే వాళ్ళకి లేజీనెస్ పెరుగుతుంది, బద్ధకం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో పెట్టొద్దని చెప్తారు వినాయక చవితి రోజు. అంతేగాని వేరే రకమైనటువంటి ఉద్దేశం అయితే కాదు. అది ఇప్పుడు అట్లా అనుకుంటే మరి మహానైవేద్యం కూడా పెడతాం. అన్నం కూడా మొత్తం మనం వండుకున్న ద్రవ్యాలు మొత్తం గణపతి ముందు పెట్టి నైవేద్యం పెడతాం. అవి ప్రసాదం పిల్లలకు పెడుతున్నాం. అట్లానే గణపతి దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. దాంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. వీటి వల్ల ఏంటంటే కేవలం కొంచెం బద్ధకం ఎక్కువగా అవుతుంది. తినటానికి బాగా టేస్టీగా ఉంటాయి, ఎక్కువ తింటారు, ఎక్కువ తింటే బద్ధకం వస్తుంది. దానివల్ల వాటిని నిషేధం అని చెప్పారు, పిల్లలకు పెట్టొద్దు అని చెప్పారు. అసలు ఒకటి తిని వదిలేసే పరిస్థితులు అయితే ఉండవు, అంత టేస్టీగా ఉంటాయి కదా. బట్టి మోదకం అంటే దాంట్లో బాదం పప్పు పొడి వేస్తారు, జీడిపప్పు పొడి వేస్తారు, అలాగే లవంగాలు వేస్తారు, యాలకులు వేస్తారు, దాంతో పాటుగా మన వేయించిన శనగపప్పు ఉంటుంది ఆ పొడి వేస్తారు, పంచదార వేస్తారు, నెయ్యి వేస్తారు. ఇవన్నీ కూడాను ఒక మైదా పిండి దాంట్లో పైన పెట్టేసి దాంట్లో పెట్టేసి మనం నేలకేసి కొడుతుంటారు చూడండి దీపావళికి, సింట నేల టపాకాయలని, ఆ టైపులో ఉల్లిపాయ బొమ్మలు అంటుంటారు, ఆ టైపులో అట్లా చుట్టేసి వాటిని నెయ్యిలో వేయిస్తారు. చాలా టేస్టీగా నెయ్యిలో వేయించినప్పుడు ఇంకేమవుతుంది, ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంటుంది. సో దానివల్ల ఇది. అంతేకాకుండా గణపతికి పెట్టినటువంటి బెల్లం నివేదన తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తినాలి. దీంట్లో దాగున్నటువంటి గొప్ప సైన్స్ ఏంటంటే మనం ప్రతిరోజు కూడా ముందు గణపతికి పూజ చేసిన తర్వాత ఏ దేవతలకైనా పూజ చేస్తాం. గణపతికి పూజ చేసినప్పుడు ఏం చేస్తాం? బెల్లం నివేదన పెడతాం కదా. బెల్లం తినడం ద్వారా డైజెషన్ సిస్టమ్ అనేది చాలా మెరుగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మేము హోమాలు చేస్తూ ఉంటాం, గుళ్ళు అర్చకులు ఉంటారు, అగరబత్తిలు లోపల కర్పూరం వెలిగించేసి పొగ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. అది లోపల ఎలా అరిగించుకోవాలో తెలియక గడ్డగట్టి ఆపరేషన్ చేయించుకున్నటువంటి పూజలు కూడా ఉన్నాయి. బిర్లా టెంపుల్లో పూజ, మన హైదరాబాద్లో బిర్లా టెంపుల్లో ఒక ఆచార్య గారు ఆయనకి మొత్తం కర్పూరం హారతి ఇచ్చి 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 లోపలికి గడ్డలాగా తయారై. కర్పూరం కూడా ఏదైనా అతిగా మరి ఎప్పుడు పూజలు చేసినప్పుడల్లా ఇస్తూనే ఉంటారు కదా, అది లోపలికి వెళ్తూ ఉంటుంది కదా. ఎవరైతే పొద్దున్నే ఇంత బెల్లం ముక్క తింటారో వాళ్ళకి ఈ ధూపాల వల్ల వీటి వల్ల వచ్చేటువంటి దోషాలు మొత్తం పోతాయి, డైజెషన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈ పొగల వల్ల కొంతమంది పడదు కదా, మనకి పొల్యూషన్ కావచ్చు, మనం బయటకు వెళ్తుంటాం. అప్పుడు అందరూ మేమంటే హోమాలు చేస్తుంటాం, మిగిలిన వాళ్ళు హోమాలు కాదు కదా, పొల్యూషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా డైజెషన్ తొందరగా అవుతాయి బెల్లం తినడం ద్వారా. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉదర సంబంధమైనటువంటి రోగాలు రావు. అలా అని చెప్పి బెల్లం కేజీలు తింటాం కాదు, కొద్దిగా. దానికోసమైనా ముందుగా గణపతికి బెల్లం నివేదన పెట్టి అవి మనం తినడం. అంటే దీంట్లో కూడా ఆరోగ్య సూత్రమే, భగవంతుడికి ప్రీతికరం. అలాగే ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం. అప్పుడు గణపతి మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నట్టేగా. కొంతమంది అనొచ్చు బెల్లం నివేదన పెట్టుకుని కూడా తింటాం, మాకు గణపతి ఏమి ఇవ్వక్కర్లా, మేమే తీసుకుంటామని.
ఆ బెల్లం తింటున్నామన్న సంగతి కూడా దైవత్వంలోనే నిండి ఉంది. అంతే కదా, దైవత్వం ఇప్పుడు మనం చూస్తున్న విషయం కూడా దేవుడికి సంబంధించింది కాబట్టి ఇది విని ఎవరైనా చేసుకున్నా, వాళ్ళు నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా ఇలా చేసినా కూడా బాగానే ఉంటుంది. కానీ నైవేద్యం పెట్టి చేయడం ద్వారా ఇంకాస్త భగవంతుడి అనుగ్రహం ప్రసాదంలోకి వెళ్తుంది కాబట్టి డెఫినెట్ గా ఆ రిజల్ట్ వేరేనే ఉంటుంది. ఆటోమేటిక్ అంతే కదమ్మా. ఇప్పుడు మనం మానసికంగా ప్రశాంతంగా ఉన్నదానికి లేని దానికి చాలా తేడా ఉంటుంది. బియ్యం ఒట్టి బియ్యంగా తినలేంగా, వండిన తర్వాత దేవుడికి నైవేద్యం పెడితే ఏమవుతుంది, మనకి ప్రసాదం అవుతుంది. ఒట్టిగా అయితే ఒట్టి అన్నమే, దేవుడికి నైవేద్యం పెడితే ప్రసాదం అవుతుంది కదా, దాని ఇంకా ప్రభావం ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి అలా తినడం ద్వారా మంచి జరుగుతుంది. అలాగే ఏదైతే గణపతికి ప్రీతికరంగా మనం బెల్లం పెడుతున్నామో దాని ద్వారా మన కార్యసిద్ధి తప్పనిసరిగా జరుగుతుంది. ఇప్పుడు మనం పెళ్లికి మీదు కడుతూ ఉంటారు, బియ్యం మూట కడుతుంటారు, ఉపనయనాలకి వివాహాలకి ఏదైనా శుభకార్యం అనుకున్నప్పుడు గణపతికి ఏం చేస్తారంటే ఒక తుండుగుడ్డ తీసుకొని పసుపు నీళ్ళలో ముంచేసి మొత్తం ఆరేసిన తర్వాత దాంట్లో కొద్దిగా బియ్యం పోసి చిన్న బెల్లం ముక్క పెట్టి కడతారు. ఆ బెల్లం ముక్క తీసి పక్కన పెడుతుంది, దాంట్లో బియ్యంలో పెడితే బియ్యం పాడైపోతాయని. అంతా అయిపోయిన తర్వాత గణపతికి ఏం చేస్తాం మనం, అవి ఉండ్రాలు చేసేసి గణపతికి నైవేద్యం పెడతారు ఆ బియ్యంతో. అంటే కార్యం దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి గణపతికి ముందుగానే మీదు కట్టడం. అంటే మీదు అనేది చాలా మంది వాడుతుంటారు కానీ అది అసలు మీద పెడతారు కాబట్టి కింద ఎక్కడ పెట్టరు, దాన్ని తీసుకెళ్లి పైన మీద పెడతారు కాబట్టి మీదు కట్టడం అనేది ఒక భాషగా వచ్చేసింది, అంతే వచ్చింది. కట్టేసి గణపతికి బియ్యం కట్టడం అంటాను. అలా చేసేవి కూడా ఉన్నాయి, దాంట్లో కూడా తప్పనిసరిగా బెల్లమే పెడతారు. అయితే ఇప్పుడు ఈ పద్ధతి ఆచరణ ఇది పెద్ద కష్టమైన పని కాదు. ప్రతిరోజు వినాయకుడిని పూజ చేసుకుంటారు కాబట్టి ప్రతిరోజు వినాయకుడికి కొంచెం బెల్లం నైవేద్యం అనేది సపరేట్ గా పెట్టుకొని పెడుతుంటే ఎలాంటి కార్యాలైనా ఆటంకాలు లేకుండా ఆరోగ్యం ఉంటుంది, కార్య దిగ్విజయం ఉంటుంది. రైట్. సో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఏదో శ్రమ పడాల్సిన అవసరం లేదు అని. సింపుల్ రెమెడీ, అంటే అందరికీ ప్రతి నిత్యం పనికొచ్చేటువంటి ఒక పరిహారం. రైట్ గురుగారు. సో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కూడా వినాయకుడి మీదనే ఇంకొన్ని రెమెడీస్ చేద్దాం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురు